ఈరోజు మనం ఈ వీడియోలో అసలు ప్రైస్ యాక్షన్ అంటే ఏంటి? ప్రైస్ యాక్షన్ మీద ఎంట్రీ ఎలా తీసుకోవాలి? ఎగ్జిట్ ఎలా అవ్వాలి? అసలు ప్రైస్ యాక్షన్ అంటే ఏంటి? ప్రైస్ అండ్ ఇట్స్ ఒక యాక్షన్. ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది? ఇలా పైకి మూవ్ అవుతుందా? ఇలా డౌన్‌కి మూవ్ అవుతుందా? సో, ప్రైస్ అండ్ దీని యాక్షన్‌ని ప్రైస్ యాక్షన్ అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము పైకెళ్ళేతప్పుడు ప్రైస్ యాక్షన్ ఎలా ఫార్మ్ చేస్తది? ఏదైనా నిఫ్టీ అయినా, బ్యాంక్ నిఫ్టీ అయినా, స్టాక్స్ అయినా మీరేదైనా తీసుకోండి. ఇలా పైకెళ్ళేతప్పుడు ఇలా స్ట్రెయిట్‌గా ఇలా పైకెళ్ళిపోయి ఇలా కిందకి రావన్నమాట. సో, మనం ఫస్ట్ పైకెళ్ళేతప్పుడు అవి ప్రైస్ యాక్షన్ ఎలా ఫార్మ్ చేస్తది? ఇక్కడ చూడండి. పైకి వెళ్ళేతప్పుడు హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఫార్మ్ చేసుకుంటా ఎళ్తదన్నమాట. ఈ హై కన్నా ఈ హై పెద్దది. ఈ హై కన్నా ఈ హై పెద్దది. సో, ఇలా హయ్యర్ హైస్, లోవర్ హై. ఈ లో కన్నా ఈ లో పెద్దది. ఈ లో కన్నా ఈ లో పెద్దది. ఇలా పైకెళ్తదన్నమాట. సో, ఇలా వెళ్ళే క్రమంలో మనం ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి? సీ ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ హై ఉంది గదా! ఈ హై ఎప్పుడైతే బ్రేక్ అవుతదో, ఇక్కడ నీ ఎంట్రీ తీసుకోవాలన్నమాట. నీ స్టాప్ లాస్ వచ్చి ఇక్కడుంటది. సో, నువ్వు ఇక్కడ ఎంట్రీ మిస్ అయిపోయావు. ఏం జేయాలి? ఇలా పైకెళ్ళి మళ్ళా కిందకొచ్చింది. కిందకొచ్చి ఏం జేసింది? లెఫ్ట్ సైడ్ హై ఎక్కడ బ్రేక్ అయింది? ఇక్కడ. ఇక్కడ నువ్వు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఈ హై ఇక్కడ బ్రేక్ అయింది. సో, నీకిక్కడ మళ్ళీ ఎంట్రీ. ఇది ఎంట్రీ అయితే ఎస్ఎల్ ఎక్కడ? ఇక్కడొస్తది నీ ఎస్ఎల్. సో, ఇది పైకి వెళ్ళేతప్పుడు మనం ఇలా ప్రైస్ యాక్షన్ ఫార్మ్ చేసుకుంటా పైకి వెళ్ళేతప్పుడు ఎంట్రీ ఎలా తీసుకోవాలి? సో, ఇదే ఇప్పుడు మనం చార్ట్‌లోకి పోయి చెక్ చేద్దాం. చార్ట్‌లో అలా ఉందా లేదో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ చూడొచ్చు. ఇది ఎప్పుడు మార్కెట్? ఇది జస్ట్ వెడ్నెస్‌డేది. ఇక్కడ ఓపెన్ చేస్తే మనం ఏం చెప్పాను? ప్రైస్ అనేది ఇలా పైకెళ్తది. ఇలా డౌన్ ఒస్తది. మళ్ళీ పైకెళ్తది. లెఫ్ట్ సైడ్ ఎప్పుడైతే హై బ్రేక్ అవుతదో అది నీ ఎంట్రీ పాయింట్. ఇక్కడ హై బ్రేక్ అయింది. ఇది ఎంట్రీ పాయింట్. పోనీ ఇది మిస్ అయ్యావు. ఏమైంది? మళ్ళా కిందకొచ్చింది. మళ్ళీ హై బ్రేక్ అయింది. మళ్ళీ కిందకొచ్చింది. మళ్ళీ హై బ్రేక్ అయింది. సో, నీకిక్కడ ఎంట్రీ ఛాన్స్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ గూడా ఎంట్రీకి ఛాన్స్ వచ్చింది. ఇక్కడ గూడా ఎంట్రీకి ఛాన్స్ వచ్చింది. సో, ఇలా పైకి గూడా పోదాం. మళ్ళీ ఎంట్రీకి ఏమైనా ఛాన్స్ వచ్చిందా లేదా చూద్దాం. సో, ఇప్పుడు చూడండి. ఇలా పైకెళ్ళి ఇక్కడ ఎంట్రీ గూడా ఛాన్స్ వచ్చిందన్నమాట. ఇక్కడ గూడా ఈ రేంజ్ అనేది బ్రేక్ అయ్యి ఇక్కడ నీకు ఎంట్రీకి ఛాన్స్ వచ్చింది. సో, నువ్వు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటున్నావంటే నీ ఎస్ఎల్ గూడా ఇక్కడ ఉండాలన్నమాట. ఇది నీ ఎస్ఎల్. నువ్వు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే నువ్వు ఎస్ఎల్‌కి ఎగ్జిట్ అయిపోవాలి. ఇక్కడ ప్రైస్ అనేది ఇలా పైకెళ్తా ఉంటది. ఇలా పైకెళ్తాన్నప్పుడు ఎప్పుడైతే ఈ లెఫ్ట్ సైడ్ హైస్ బ్రేక్ అవుతా ఉంటాయో అవి నీ ఎంట్రీ పాయింట్స్ ఇక్కడ. సో, ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా ఈ చార్ట్ చూడండి ఎలా ఉంది. ఇది సిమిలర్‌గా లేదా? లైక్ ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్‌లో హై ఇక్కడ బ్రేక్ అయింది. సో, ఇక్కడ గూడా మనకిక్కడ బ్రేక్ అయింది. ఇది ఎంట్రీ అని జెప్పాను. నువ్వు ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. లేదు ఇలా పైకెళ్ళి కిందకొచ్చి మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇక్కడ బ్రేక్ అయింది. చూడు ఇక్కడ బ్రేక్ అయినప్పుడు మనం ఎంట్రీ తీసుకోవచ్చనమాట. సో, దీని కిందలున్నవి మన స్టాప్ లాస్. సో, ఇలా ప్రైస్ అనేది ఎప్పుడైనా ఒక పైకెళ్ళేటప్పుడు పైకెళ్తదనమాట. సో, ఇప్పుడు డౌన్ సైడ్‌కొచ్చేటప్పుడు ప్రైస్ యాక్షన్ ఎలా వస్తది? సేమ్ అంతే. డౌన్ సైడ్‌కొచ్చేటప్పుడు ఇలా లోవర్ లోస్ ఫార్మ్ జేసుకుంటా లోవర్ హైస్. ఇక్కడ చూడండి ఈ లో ఉంది గదా! ఇక్కడ బ్రేక్ అయింది. లెఫ్ట్ సైడ్ ఉన్న లోని రైట్ సైడ్ ఇక్కడ బ్రేక్ జేసింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న లో ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ బ్రేక్ జేసింది. సో, ఎక్కడైతే ఈ బ్రేకింగ్ పాయింట్స్ ఉన్నాయో, ఈ బ్రేకింగ్ పాయింట్స్ అన్నీ మన ఎంట్రీస్. ఇప్పుడు ఇంకొక ఎంట్రీ ఎక్కడ? ఇక్కడ. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న లో ఇక్కడ బ్రేక్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరిక్కడ ఎంట్రీ ఇచ్చారు లాస్ట్‌లో. అంటే ఇప్పుడు ఎంత వస్తదని మనకు తెలీదు. మనకు తెలిసింది ఒక్కటే ప్రైస్ యాక్షన్. ప్రైస్ యొక్క యాక్షన్. ఇక్కడ ప్రైస్ యాక్షన్‌లో మనకి డౌన్ సైడ్ లో బ్రేక్ అయ్యింది. మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత ఏమవుతదంటే ఒక ఆప్షన్. ఇలా కిందకెళ్ళి ఇలా ప్రైస్ యాక్షన్ మళ్ళీ లో ఫార్మ్ జేయొచ్చు. ఒకవేళ అది లేదనుకో ఏమవుతది? ఇక్కడి నుంచి ఇలా పైకెళ్ళి ఈ లో అనేది బ్రేక్ జేయదు. లో బ్రేక్ జేయకోకుండా హై బ్రేక్ జేస్తది. చూడండి. ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ లో డ్రా చేసుకున్నామా? ఇక్కడ లో ఇది లో అయినప్పుడు పైకెళ్తే ఈ లోని ఇలా బ్రేక్ జేస్తేనే అది డౌన్ సైడ్ ప్రైస్ యాక్షన్ అవుతది. కంటిన్యూయేషన్ ఆఫ్ ద డౌన్ సైడ్ ప్రైస్ యాక్షన్. సో, ఇలా లో అనేది బ్రేక్ అవ్వకోకుండా ఇలా పైకెళ్ళిపోయిందనుకో, మనము ఎగ్జిట్ చేయాలన్నమాట ఆ ట్రేడ్‌ని. ఇప్పుడు ఇక్కడ లో అనేది బ్రేక్ అవ్వలే. ఇప్పుడేమవుతాంది? ఇక్కడికొచ్చి ఇక్కడి నుంచి ఇలా అప్ సైడ్ ప్రైస్ యాక్షన్‌కి చేంజ్ అవుతది. సో, ఇదంతా నేను క్లియర్‌గా చార్ట్‌లో గూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఒకసారి. ఇప్పుడు చార్ట్‌లోకి పోదాం. డౌన్ సైడ్ ప్రైస్ యాక్షన్ ఎలానో చూద్దాం. సో, ఇక్కడే ఉంది చూడండి డౌన్ సైడ్ ప్రైస్ యాక్షన్ గూడా. మనం ఫస్ట్ నేను చార్ట్ డౌన్ సైడ్ ప్రైస్ యాక్షన్‌ది డ్రా చేస్తాను. డౌన్ సైడ్ ప్రైస్ యాక్షన్ ఎలా వస్తది? సో, ఇది డౌన్ సైడ్ ప్రైస్ యాక్షన్. మన ఫస్ట్ ఎంట్రీ ఎక్కడ? ఇక్కడ. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న లో బ్రేక్ అయితే. ఇప్పుడు మనం అదే ఇక్కడ చార్ట్‌లోకి పోదాం. ఇక్కడ మీకేం కనిపిస్తుంది ఈ చార్ట్‌లో? ఇక్కడ హై చేసింది. ఇక్కడ లో.
ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక లో ఉందా? ఈ లెఫ్ట్ సైడ్ లో అనేది ఇక్కడ బ్రేక్ అయ్యింది. సో ఇది నీ ఎంట్రీ. సరే నువ్వు ఈడ ఎంట్రీ మిస్ అయిపోయినావు. నువ్వు చూడలే. లేకపోతే నీకు భయమేసింది. సో వెయిట్ చేసినావు. మళ్ళీ ఏమైంది? ఇలా కిందకొచ్చి మళ్ళా ఇలా పైకెళ్ళి ఇక్కడ లో. ఇక్కడ చూడొచ్చు. మళ్ళీ నీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న లో అనేది ఎక్కడ బ్రేక్ చేసింది? ఇక్కడ లో బ్రేక్ చేసింది. సో ఇది కూడా ఎంట్రీయే. సో నువ్వు ఇక్కడ కూడా ఎంటర్ అవ్వాలా. ఇలా కిందకొచ్చి మళ్ళీ పుల్ బ్యాక్ వెనక్కెళ్ళి లెఫ్ట్ సైడ్ ఉన్న లో ఎక్కడ బ్రేక్ చేసింది? మళ్ళీ ఇక్కడ బ్రేక్ చేసింది. సో నీకు ఇది ఎంట్రీ. ఇది ఒకటిగా లేదా? మనం డ్రా చేసుకుంది. ఇప్పుడు చూడండి. ఇలా ఫాల్ అయ్యింది. ఇలా వచ్చింది. మళ్ళీ ఫాల్ అయ్యింది. పైకెళ్ళింది. మళ్ళా డౌన్ సైడ్ ఇచ్చింది. సో నీకు ఇక్కడ కూడా నువ్వు ఎంట్రీ తీసుకోవాలా. నెక్స్ట్ ఏమవుతది? ఇలా పైకెళ్ళి ఇలా వచ్చింది. చూడొచ్చు ఈ లాస్ట్‌లో ఇక్కడ బ్రేక్ అయింది. మనకి రైట్ సైడ్‌లో ఉన్నది అప్పుడు తెలీదు గదా! ఈ రైట్ సైడ్‌లో ఉండేదంతా మనకు అప్పుడు తెలీదు. మనం ఏం చేస్తాం? సింపుల్‌గా మనం ఏమనుకున్నాం? లెఫ్ట్ సైడ్ ఉన్న లో బ్రేక్ అవుతే మనం ఎంటర్ అవ్వాలి అని. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న లో అనేది ఇక్కడ బ్రేక్ అయింది. ఇక్కడ బ్రేక్ అవుతానే మనం ఏం చేస్తాం? డైరెక్ట్‌గా ఎంట్రీ ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటా నేను మీకు ఏం చెప్పాను? ఇక్కడ లో అనేది బ్రేక్ అవ్వాలా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ సైడ్ ప్రైస్ యాక్షన్ అనేది కంటిన్యూ అవుతూ ఉండాలంటే ఒక లోని ఇంకొక లో బ్రేక్ చేయాలి. ఇక్కడ లోని ఇక్కడ లో బ్రేక్ చేసింది. ఈ లోని ఈ లో బ్రేక్ చేసింది. సో అలా బ్రేక్ చేయలేనప్పుడు ఇక్కడ చూడండి ఈ లోని బ్రేక్ చేయలేదు ఇక్కడ. అంటే డౌన్ సైడ్ మూవ్‌మెంట్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఎవరైనా డౌన్ సైడ్‌లో ఎంట్రీలో ఉంటే ఎగ్జిట్ అవ్వండి అని ఇండికేషన్ అన్నమాట. ఇప్పుడు మనకేం తెలుసు? లెఫ్ట్ సైడ్ ఉన్న లో బ్రేక్ అయితే మనము ఎంటర్ అవ్వాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ అవుతాను. ఇక్కడ ఎంటర్ అవుతే ఏమవుతది? ఇది నా ఎస్ఎల్. యాక్చువల్ ఎస్ఎల్ ఇక్కడ. నేను ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న లో బ్రేక్ అయింది. నేను పుట్ సైడ్ ఇక్కడ బై చేశాను. ఇక్కడ కిందకొచ్చి పైకెళ్ళింది మామూలే. ఇప్పుడు మనము ఇలా కిందకొచ్చి పైకెళ్ళి మళ్ళా బ్రేక్ అవ్వాలి. ఇలా ఉండాలి డౌన్ సైడ్‌కి. సో ఇప్పుడు నేను ఎంట్రీ ఇక్కడ తీసుకున్నా. ఇలా కిందకొచ్చి పైకెళ్ళి ఇక్కడ బ్రేక్ అవ్వలే. బ్రేక్ అవ్వలేదంటే ఇండికేషన్ ఏంటి? ఇక్కడ నుంచి ప్రైస్ అనేది ఇలా పైకెళ్ళడానికి ఛాన్స్ ఉంది అని. సో నేను ఇక్కడ ఎగ్జిట్ చేయాలి. మీరు సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాల్సిందేందంటే లోస్ బ్రేక్ అవుతా అంటే మీరు ఆ ట్రేడ్‌లో కంటిన్యూ అవ్వచ్చు పుట్ సైడ్. ఒకవేళ ఎప్పుడైతే లో బ్రేక్ అవ్వలేదో ఇలాంటి సినారియోలలో మీరు ఎగ్జిట్ చేయాలి. సో సింపుల్‌గా చెప్పాలంటే ఇదంతా లేకోకుండా మీరు కాల్ సైడ్ బై చేయాలనుకుంటాండ్రు. మీకేం తెలీదు ప్యాటర్న్ అసలు. జస్ట్ ఇది ఉందా లేదా? సింపుల్. జస్ట్ ఇది కనపడిందా లేదా? ప్రైస్ అనేది మీకు ఇలా ఉందా లేదా? అరే ఏంటి ఇది అనుకోవద్దు. ప్రైస్ అనేది ఇక్కడ బ్రేక్ చేసింది కదా ఇక్కడ. సో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న హైని బ్రేక్ చేసింది. ఎప్పుడైనా మీకిప్పుడు లైవ్‌లో కూడా చూపిస్తాను. ఈ ఈ ఎన్ ప్యాటర్న్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ హై బ్రేక్ అయ్యిందంటే నీ ఎంట్రీ ఈడ. అంతే. ఇంకేం లేదు గుర్తుపెట్టుకో. లెఫ్ట్ సైడ్ ఈడ బ్రేక్ అయిందంటే ఎంట్రీ. అదే పుట్ సైడ్ అయితే ఏంటి? పుట్ సైడ్ జస్ట్ ఇలా వస్తది. దీనికి అపోజిట్. పుట్ సైడ్‌లో నా ఎంట్రీ ఎక్కడ? పుట్ సైడ్‌లో నీ ఎంట్రీ ఎక్కడంటే ఇక్కడ. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న లో బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ నీ ఎంట్రీ. సేమ్ ఇంతే. ప్రైస్ యాక్షన్ అంటే సేమ్ ఇదే యాక్షన్ ఇలా కంటిన్యూ అవుతా పైకెళ్తది. కిందకొచ్చేటప్పుడు ఇలా డౌన్ సైడ్‌కొస్తది. అంతే ప్రైస్ యాక్షన్. ఇప్పుడు నీకు ఈ ఎన్ ప్యాటర్న్ నీకు ఎక్కడన్నా తీసుకుపోయి చూపిస్తా. ఇప్పుడు ఇక్కడ నేను ఓపెన్ చేస్తా. ఇదో ప్రీవియస్ మంత్‌లోకి పోదాం. ప్రీవియస్ మంత్‌లో ఇదో ఇక్కడ ఏదో ఒక డేట్ రాండమ్ డేట్ జనవరిలో ఉంది ఇక్కడ. జనవరిలో సో ఇది అంత దూరం పోలేదు క్యాండిల్స్. ఇది మన దగ్గర ప్రీమియం లేదు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడే తీసుకో. ఎంత వరకు వచ్చిందో ఇక్కడ ఆగింది. ఆగిన దగ్గరే మొదలు పెడదాం. ఇప్పుడు నువ్వు ఇక్కడ చూడాల్సిందేంటి? ఫస్ట్ కాల్ సైడ్ చూడాలనుకుంటే నువ్వు ఎన్ ప్యాటర్న్ చూడాలి. ఈ ఎన్ ప్యాటర్న్ ఉందా? లెఫ్ట్ సైడ్ ఈ హై బ్రేక్ అయితే ఎంట్రీ. అంతే. వేరే ఏం లేదు. ఇప్పుడు నువ్వు ఇలా పైకెళ్ళింది మార్కెట్. ఇలా కిందకొచ్చింది. ఇలా వచ్చిందబ్బా! ఇక్కడ నీకు ఎన్ ప్యాటర్న్ లేదా? ఈ హై బ్రేక్ అవ్వలేదా ఇక్కడ? హై బ్రేక్ అయింది. నువ్వు ఇక్కడ ఎంట్రీ. ఇది నీ ఎస్ఎల్. అంతే. ఇప్పుడేముంది? ఆరాంగా నువ్వు ఎక్కుతావు ఈ ట్రేడ్. సరే నువ్వు ఈడ మిస్ అయిపోయావు ఈ ట్రేడ్. నువ్వేం చేయాలి? మళ్ళీ వెయిట్ చేయాలి. మళ్ళీ నీకు ఎన్ కనపడాలి. ఈ నుంచి ఇలా పైకెళ్ళింది. కిందకొచ్చింది. హై బ్రేక్ అయింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇది నీ ఎన్. ఇక్కడ నువ్వు ఎంట్రీ తీసుకోవాలి. అర్థమైందా? ఇక్కడ నువ్వు ఎంట్రీ తీసుకోవాలి. అదే పుట్ సైడ్‌కి అయితే ఎలా? ఇక్కడ మనకి ఎక్కడ పుట్ సైడ్‌కి ఇవ్వలేదన్నమాట డైరెక్షన్. సో ఇక్కడ చూడండి క్లియర్‌గా పుట్‌కి చూపిస్తా నేను మీకి. ఇక్కడ చూస్తే నీకు క్లియర్ పుట్ అంటే ఏంటి? ఇలా ఉంటది. జస్ట్ ఈ ఇన్వర్టెడ్ ఎన్ ఉంటది. ఎప్పుడైతే లెఫ్ట్ సైడ్ లో అనేది బ్రేక్ అవుతదో ఇది లో. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న లోని రైట్ సైడ్ బ్రేక్ చేసింది. నువ్వు ఎంట్రీ తీసుకో. అంతే ఆలోచించొద్దు. ఎంట్రీ తీసుకో. ఇప్పుడు సేమ్ నీకు చూడు ఈ హై ఉందా? హై నుంచి ఇలా కిందకొచ్చిందా? పుల్ బ్యాక్ తీసుకుంది. ఇక్కడ సేమ్ నీకు ఈ ప్యాటర్న్ ఈడ కనిపించిందా లేదా? చూడు నువ్వేమో పెద్దగా దీంట్లో సైంటిఫిక్ నాలెడ్జ్ అవసరంలే. జస్ట్ ఈడ నేను డ్రా చేసిన ప్యాటర్నే ఈడుందా?
ఉంటే ఎంట్రీ తీసుకో. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న లో రైట్ సైడ్ బ్రేక్ చేసింది. నువ్వు ఇక్కడ ఎంట్రీ తీసుకో. సరే నువ్వు ఎంట్రీ మిస్ అయిపోయినావు. ఏమైంది? మళ్ళీ కిందకెళ్ళి, వెనక్కెళ్ళి మళ్ళీ లో. ఇదో మళ్ళీ నీకు ఇదే ప్యాటర్న్. నువ్వు ఎన్ని సార్లన్నా చూసుకో. డౌన్ సైడ్ పోతుందంటే అదే ప్యాటర్న్. డౌన్ సైడ్ పోతుందంటే అది బ్రేక్ అవుతానే పోతది. ఇక్కడ చూడు ఇంకా క్లియర్‌గా వెళ్ళిపోయింది. నీకు ఛాన్సే ఇవ్వలే. ఎప్పుడైనా గాని. ఎక్కడికైనా ఎళ్ళు. ఏదైనా రాండమ్ డేట్. ఇక్కడ చూడండి నేను డేట్‌లోకెళ్ళి రాండమ్ డేట్ పెట్టా. రాండమ్ డేట్. సో, ఇప్పుడు రాండమ్ డేట్‌లోకెళ్ళి చెక్ చేద్దాం. ఇక్కడ చూడు. పుట్టులో ఇదో ఇక్కడ హై బ్రేక్ అవ్వలే. ఇది రెసిస్టెన్స్ ఇక్కడ. సో, ఇప్పుడు మనకు పుట్టులో ఎంట్రీ ఎలా? ఇది. ఇదే సింబల్. లెఫ్ట్ సైడ్ ఉన్న లో బ్రేక్ అవ్వాలి. ఇప్పుడు నీకు ఇలా వచ్చింది కిందకి. ఇలా పైకెళ్ళింది. లెఫ్ట్ సైడ్ ఉన్న లో యాడ బ్రేక్ అయింది? ఇక్కడ. ఇక్కడ బ్రేక్ అయింది లెఫ్ట్ సైడ్ ఉన్న లో. ఇదే ప్యాటర్న్. ఇక్కడ నువ్వు ఎంట్రీ తీసుకోవాలి. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే చూడు. కంటిన్యూస్‌గా ఎంత ఫాలో అయింది చూడు. సపోజ్ నువ్వు ఈడ ఎంట్రీ మిస్ అయిపోయినవు. అది వదిలేయి. ఏం ప్రాబ్లమ్‌లే. చూడు. మళ్ళీ నీకు ఇక్కడి నుంచి ఇలా కిందకొచ్చి పైకెళ్ళి మళ్ళీ ఇక్కడ. ఇక్కడ లో బ్రేక్ అయింది. మళ్ళీ ఎంట్రీ వచ్చింది. సో, పుట్ సైడ్ గాని, కాల్ సైడ్ గాని, ఏ సైడ్ అయినా గాని ప్రైస్ యాక్షన్ అంటే ఇదే. పైకెళ్ళేటప్పుడు ఇలా ఎళ్తది. ఇలా ఎళ్లి ఇలా కిందకొస్తదన్నమాట. మనం దీన్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్స్ అయితే చేస్తామన్నమాట. సో, ఈ వీడియోకింతే. ప్రైస్ యాక్షన్‌లో మీకేదైనా డౌట్‌లుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని ఎలా యూజ్ చేసుకోవాలి? వాటిలో పాటు ప్రైస్ యాక్షన్‌ని ఎలా ట్రేడ్ చేయాలి? అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. ఈ వీడియో వరకి ప్రైస్ యాక్షన్‌లో మీకేదైనా అర్థం కాలేదు అంటే కామెంట్‌లో మెసేజ్ చేయండి. నేను ఈచ్ అండ్ ఎవ్రీ వన్‌కి రిప్లై అయితే పక్కా ఇస్తాను. మర్చిపోకోకుండా ఈ వీడియో మీకు 0.1% అన్నా యూజ్‌ఫుల్ అనిపించింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. థాంక్ యూ.